వెల్కమ్ టు సుమన్ టీవీ. సంక్రాంతి పర్వదినాన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ చాలా వైభవంగా జరుగుతుంది. ఒక్కసారి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసరాలన్నీ కూడా చూస్తుంటే జనంతో కిక్కిరిసిపోయింది. కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ని చూడటానికి వేలాదిగా ప్రజలందరూ కూడా సంక్రాంతి రోజు తరలి వస్తున్నారు. ఒకసారి నా బ్యాక్గ్రౌండ్లో చూడండి, మొత్తం రకరకాల కైట్స్ అనేవి ఇక్కడ కనుల విందుగా కనిపిస్తోంది. మనం కైట్ ఫెస్టివల్ అంటే ఏదో నార్మల్గా ఉంటుందేమో కైట్ ఫెస్టివల్ అనుకుంటారు, కానీ జాతీయ అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్ ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కైట్ ఫెస్టివల్లో భాగస్వాములు అయ్యారు. తెలంగాణ సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కైట్ ఫెస్టివల్ ఎంత అద్భుతంగా, ఎంత వైభవంగా జరుగుతుందో ఈ దృశ్యాలు చూస్తుంటేనే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి ఆ కైట్స్ అన్ని చూడండి. అంటే దాదాపు 19 దేశాల నుంచి 44 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైర్స్ ఇక్కడికి వచ్చారు. అలాగే ఇక్కడ మన దేశంలోని 19 రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 55 మంది జాతీయ కైట్ ఫ్లయర్స్ ఇక్కడికి వచ్చారు. చాలా గొప్పగా కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. సో హైదరాబాదు నలువైపుల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ కైట్ ఫెస్టివల్ మాత్రమే కాదు, లోపల స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ఆ స్వీట్ ఫెస్టివల్లో దేశంలోనే చాలా ప్రసిద్ధి చెందినటువంటి స్వీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్వీట్స్ అన్నింటినీ కూడా రుచి చూసేందుకు ఇక్కడ పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉన్నారు. ఎలా ఉంది కైట్ ఫెస్టివల్? కైట్ ఫెస్టివల్ చాలా బాగుంది. పిల్లలు ఎంజాయ్, మనం ఎన్ని కొన్నిచ్చిన బొమ్మలకు వాళ్ళకి అంత ఎంజాయ్ రాదు. ఈ కైట్స్ చూసేసరికి అసలు పిల్లలు రమ్మన్నా రావటం లేదు. మా ఇక్కడే ఉంటామంటున్నారు. ఇక్కడే వాళ్ళు అవన్నీ చిప్స్ అవన్నీ తిని మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకే లాక్కొని వెళ్తున్నాం ఇక. హాయ్, ఏం పేరు నీ పేరు? జాయ్. జోయ్. ఓకే, కైట్స్ చూసావా? కైట్స్ బాగున్నాయా? కైట్స్ చాలా బాగుంది. ఓకే, లోపల స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది కదా, వెళ్ళావా స్వీట్ల దగ్గరికి? చైర్ దొరకలేదు అసలు, ఫుల్ రెస్ట్. ఓకే, స్వీట్ తిన్నావా మరి? చిప్స్ తిన్నా. ఓకే, బాగా ఎంజాయ్ చేసావు అయితే. సూపర్. అదే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. 1 గంటకు వచ్చారంట, ఇంకా ఉంటాం, ఇప్పుడు సాయంత్రం 5 గంటలు కావస్తుంది, ఇంకా మేము ఇక్కడే ఉంటాం, ఎంజాయ్ చేస్తామని కూడా పిల్లలు చెప్తుంటే, అంటే ఇక్కడ ఈ పరిసరాలన్నీ కూడా ఎంత బాగున్నాయి, ప్రభుత్వం ఎంత బాగా కల్పించిందన్నది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము చిలకలగూడ నుంచి వచ్చాం. చిలకలగూడ. ఓకే, మీ ఇద్దరు పాపలా? మా పాప. ఓకే, కైట్ ఫెస్టివల్ ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది. వీళ్ళకి ఎవ్రీ ఇయర్ తీసుకొస్తాం మేము ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ తీసుకొస్తాం. ఓకే, బాగా అనిపించిందా? కైట్స్ అన్ని చూసావా? ఏం పేరు నీ పేరు? సహస్ర. ఓకే, కైట్స్ అన్ని రకరకాల కైట్స్, రంగుల కైట్స్ అన్నీ ఉన్నాయి కదా, బాగా అనిపించిందా? ఓకే, ఇంకా ఇక్కడ ఏమి నచ్చింది? ఇంకా బొమ్మలు. నీ పేరేంటి? మోనిష్. ఓకే, కైట్స్ అన్ని చూసావా? బాగున్నాయా? సో అందరూ పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా హైదరాబాదులో ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా సరే ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక ఇంకా 18వ తారీఖు వరకు ఈ ఫెస్టివల్ ఇలాగే కొనసాగుతుంది. సో రేపటి నుంచి హాట్ ఎయిర్ బెలూన్ షో కూడా ఉంది, ఆ తర్వాత గచ్చిబౌలిలో డ్రోన్ షో కూడా ఉంది. సో తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్, అలాగే డ్రోన్ షో కావచ్చు, హాట్ ఎయిర్ బెలూన్ షో కావచ్చు, చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ వాసులకి, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకి అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఇంత గొప్పగా కార్యక్రమం చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలని మెచ్చుకుంటా ఉన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదు, పార్కింగ్లో ఎలాంటి ఇబ్బంది లేదు. సో డెఫినెట్గా పిల్లలతో సహా ఫ్యామిలీస్ అందరూ వస్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. సో మరికొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? నా పేరు శ్రీకాంత్ అండి. శ్రీకాంత్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ బోడుపల్లి నుంచి వచ్చాము. ఓకే, ఈ కైట్ ఫెస్టివల్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అద్భుతంగా ఉందండి. పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ నేను మా బాబుని తీసుకొస్తాను. చాలా సంబరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక 1-2 అవర్స్ స్పెండ్ చేసి వెళ్తాము. ఓకే, చాలా బాగుంది. ఇలా ఎవ్రీ ఇయర్ ఇక్కడ కండక్ట్ చేస్తారు మన తెలంగాణ గవర్నమెంట్. ఈసారి కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. ఎక్కువ ఈ బెలూన్ కైట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా అద్భుతంగా అరేంజ్ చేశారు. నేషనల్ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైర్స్ కూడా వచ్చి వాళ్ళ కైట్స్ ఎగరేస్తారు. అవునండి. నేషనల్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి మరి పార్టిసిపేట్ చేస్తుంటున్నారు కైట్ ఫెస్టివల్లో.
బాగుందండి. ఓకే, లోపల స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది చూసారా? ఇంకా వెళ్ళలేదండి, ప్రస్తుతానికి అయితే మేము ఓన్లీ కైట్ చూసాము. దాని తర్వాత మా అబ్బాయి భోజన హాయ్, హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Virat Sai. ఓకే, హౌ ఇస్ దిస్ ఫెస్టివల్? It is very good. వెరీ గుడ్. ఓకే, డూ యూ ఎంజాయ్? Yes. యా, సూపర్. పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడెప్పుడు ఆ కైట్ ఫెస్టివల్ చూద్దామా, స్వీట్లు రకరకాలు ఉన్నాయి అవన్నీ తిందామని చెప్పి పిల్లలు చాలా ఉత్సాహంగా వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొస్తా ఉన్నారు. మరి కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీకు ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉంది. చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ స్వీట్ ఫెస్ట్ కూడా చాలా బాగుంది. డిఫరెంట్ స్వీట్స్ ఉన్నాయి ట్రై చేయడానికి. సో చాలా బాగుంది. ఓకే, మీకు బాగా నచ్చిన కైట్ ఏంటి? ఇండియా కైట్ అండ్ ఆల్సో పెద్ద బ్లూ వెల్ది, అది కూడా బాగుంది. బాగుంది. సో బాగా ఎంజాయ్ చేశారు అయితే? చాలా ఎంజాయ్ చేసాము. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సికింద్రాబాద్ నుంచి వచ్చినాం. ఎవ్రీ ఇయర్ వస్తాం మనం, 3 years నుంచి వస్తున్నాం. కానీ లాస్ట్ ఇయర్ రాలే, ఈసారి వచ్చినాం. కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉంది ఈసారి. ఎలా అనిపిస్తుంది ఈ ఫెస్టివల్ చూస్తుంటే? Kites చాలా బాగుంటాయి. డిఫరెంట్ కైండ్స్ వస్తాం, చూడడానికి వస్తాం మేము. పిల్లలందరినీ తీసుకొని వచ్చినాం మేము. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారా? యా. ఏం పేరు నీ పేరు? Adya. ఆద్య. ఎట్లా ఉంది కైట్ ఫెస్టివల్? బాగుంది. కైట్స్ అన్ని చూసావా? ఏ కైట్ నచ్చింది నీకు బాగా? Alien. ఏలియన్ కైట్. ఓకే, నీ పేరు? Lakshika. లక్షిత. Lakshika. లక్షిక. ఓకే, ఎలా అనిపిస్తుంది నీకు? బాగా ఎంజాయ్ చేసావా? కైట్స్ అన్ని బాగా నచ్చినాయా? అవునొచ్చు. ఇంకా ఏం బాగా అనిపించింది ఇక్కడ నీకు? స్టాల్స్ అన్నీ ఇంకా. స్టాల్, ఫుడ్ ఐటమ్స్, స్వీట్స్ అవును. అన్ని బాగున్నాయా? అవును. ఓకే సార్, మీ పేరు? కొంచెం ముందుకు రండి. నా పేరు నయన్ అండి. నయన్ గారు ఫస్ట్ టైం వస్తున్నారా లేదంటే రెగ్యులర్గా వస్తారు? రెగ్యులర్గా వస్తాం, మేము ఇక్కడే ఉంటాం సికింద్రాబాద్లో. ప్రతి సంవత్సరం పిల్లల్ని తీసుకొని వస్తాం, ఒక 1-2 hours అట్లా కాలక్షేపం చేసి వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయా? బాగున్నాయి, కొంచెం నీట్గా కూడా ఉన్నాయి స్టాల్స్ ఈసారి. అండ్ ఫుడ్ వెరైటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి. బాగుంది. కైట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మర్మైడ్, ఏలియన్ చూస్తే కానీ ఇంటర్నేషనల్ ఫ్లాగ్ కైట్స్ అన్నీ బాగున్నాయి. ఓకే, ఇక లోపల స్వీట్ ఫెస్టివల్ కూడా చూసారా? అవునవును, చూసాం. అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, బాగున్నాయి. పిల్లలు అదే ఎంజాయ్ చేస్తారని ఎవ్రీ ఇయర్ తీసుకొస్తాం అన్నమాట. స్వీట్స్ ఏమైనా టేస్ట్ చేశారా? చేసాము. వీళ్ళకి మెయిన్ చాక్లెట్స్ కావాలి కాబట్టి ఫస్ట్ చాక్లెట్సే తిన్నారు. రెగ్యులర్ స్వీట్ ఐటమ్స్ కూడా చూసాము. ఓకే, మీ పేరండి? గిరీష్మ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొంపల్లి. కోంపల్ నుంచి. ఎలా అనిపిస్తుంది కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్? చాలా బాగుందండి. చాలా బాగుందా? కైట్స్ అన్ని బాగా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేసాం, ఫొటోస్ కూడా దిగాము. ఓకే, బాగా అనిపించింది. ఓకే. స్వీట్ ఫెస్టివల్ లోపలికి వెళ్ళారా? ఉంది, వీడియో తీసుకొని వచ్చాము. ఓకే, స్వీట్ ఛానల్ కోసం వచ్చామన్నమాట వీడియో తీయడానికి. ఓకే, సూపర్. రెగ్యులర్గా వస్తూనే ఉంటాం ఎవ్రీ ఇయర్. బాగా అనిపిస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినవన్నీ బాగానే ఉన్నాయా? అన్నీ బాగున్నాయండి, ఓకే. కానీ కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. అంటే జనం ఎక్కువగా వచ్చేసారు కదా, ఇక్కడ బాగా జరుగుతుందని తెలిసి హైదరాబాద్ నలుమూలల నుంచి వచ్చారు. సో అందుకే పబ్లిక్ ఎక్కువ కనిపిస్తుంది. అవును. ఓకే, మీ పేరు? Anisha. అనిషా. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఫెస్టివల్? బాగుంది. బాగుందా? ఎంజాయ్ చేసాం. సో కైట్స్ ఎలా అనిపించింది? బ్యూటిఫుల్. బాగున్నాయి. ఓకే, లోపల స్వీట్స్ టేస్ట్ చేసావా? చేసాం. ఏ స్వీట్ బాగా నచ్చింది? చాక్లెట్ ఫౌంటైన్. ఓకే, సూపర్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక పాపతో మనం మాట్లాడదాం. ఏం పేరు? ఎం రాహిణి. రాహిణి, ఎక్కడి నుంచి వచ్చావు? మారేడుపల్లి. సో ఎలా అనిపిస్తుంది ఈ కైట్ ఫెస్టివల్? బాగా అనిపిస్తుంది. కైట్స్ చూసావా? కానీ కైట్స్ చూసినాం, కానీ ఇక్కడ పోలీసులు అంటుండ్రు కైట్స్ ఆడుకోవద్దని. కైట్స్ ఎగరేయొద్దనా? ఎందుకంటే ఇప్పటి వరకు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కైట్స్ ఎగరేశారు కదా. సో పబ్లిక్ అందరూ ఎగరేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆపారు. 1 గంట తర్వాత మళ్ళీ అవకాశం ఇస్తారు అనుకుంటా బహుశా. ఓకేనా? సరే. లోపల కైట్ స్వీట్స్ కూడా ఉన్నాయి చూసావా? స్వీట్స్ తిన్నారా? ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్? చాలా బాగుంది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు కావచ్చు. చాలా బాగుంది. సో స్వీట్స్ చాలా రకాలు ఉన్నాయి కదా, ఏది బాగా నచ్చింది? పాలకోవాలు బాగున్నాయి. పాలకోవాలి. రెగ్యులర్గా వస్తుంటారా మీరు? ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. లాస్ట్ 3 years నుంచి వస్తున్నాం. హాయ్. ఏం పేరు నీ పేరు? శ్రీనిత. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? సికింద్రాబాద్ నుంచి. ఓకే, ఈ కైట్ ఫెస్టివల్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుందా? కైట్స్ అన్నీ చూసావా? అన్ని చూసాను. ఓకే, నీకు బాగా ఏ కైట్ నచ్చింది? ఏలియన్ కైట్ నచ్చింది. ఓకే, ఇంకా ఎలా అనిపించింది నీకు ఫెస్టివల్? కైట్ ఫెస్టివల్ చూస్తుంటే చాలా బాగుంది. ఇంకోసారి మళ్ళీ రావాలని ఉంది. ఓహ్, సూపర్, గ్రేట్. అక్కడ స్వీట్ ఫెస్టివల్ కూడా ఉంది కదా, స్వీట్లు చూసావా?
చూసాను, తిన్నావా? తిన్నాను. ఏ స్వీట్ తిన్నావు? కాజు కత్తిలి. కాజు కత్తిలి బాగుందా? నీ ఫేవరెట్ స్వీటా కాజు కత్తిలి? అవును. గ్రేట్. మీ పేరండి? శ్రీలేఖ అండి. శ్రీలేఖ. ఓకే, మీరు ఇక్కడికి ఎంతసేపు అయింది వచ్చి? మేము జస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. పిల్లల కోసం తీసుకొస్తాం. ఓకే, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. చాలా బాగుంది. Yes. పిల్లలకి బాగా ఎంజాయ్మెంట్గా అనిపిస్తుందా? చాలా ఎంటర్టైన్మెంట్. ఓకే, సో కైట్స్ చూసారా మీరు? చూసామండి, చాలా బాగుంది. ప్రతి ఇయర్ వస్తాం మేము, ఎస్పెషల్లీ పిల్లల కోసం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.